స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం. దావీదు అంటున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన నీకు రక్షణ ఏమీ దొరకదని అంటున్నారన్నమాట. ఏమీ దొరకదని అంటున్నారని దేవునితో చెబుతున్నాడు అనమాట. నన్ను గూర్చి చెప్పుకున్నవారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెంగాను, నీవే నాకు అతిశయ స్వప్నంగాను, నా తల ఎత్తు వాడువుగాను ఉన్నావు, నా తల ఎత్తు వాడువుగాను ఉన్నావు అంటున్నాడు దావీదు గారు అంటున్నాడు అనమాట. మనం శ్రమలో ఉన్నాగా మన వాళ్ళు వీళ్ళు నిందిస్తున్నారనుకో, నిన్ను ఎవరు కాపాడలేరు, దేవుడి కాడ కాపాడలేరు, నీ శ్రమల నుంచి నీ మనకందరూ శత్రువులు అయ్యి మనల్ని నిందిస్తున్నారనుకో, మనం దేవుడి మీద నిరీక్షణ ఉంచగలమా? ఉంచలేము. ఇక్కడ దావీదు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు, నీవే నాకు అతి స్వప్నం గాను, నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు అంటున్నాడు. నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు అంటున్నాడు దావీదు. ఎంత నమ్మకం లేకపోతే అంటారు. తండ్రి ఉన్నారనుకో, కుమారుడికి నమ్మకం ఉంటుంది. ఏంటి, నా తండ్రి నా పక్షాన్ని వాళ్ళతో యుద్ధం చేస్తాడు, వాళ్ళతో నా వాళ్ళు నన్ను నా మీదకి రాకుండా ఆపుతాడు అని నిరీక్షణ ఉంటుంది. ఇక్కడ దావీదుకి ఎలా ఉంది నిరీక్షణ? దేవుని తండ్రిగా చేసుకున్నాడు కాబట్టి దావీదు ఆ మాట చెబుతున్నాడు అనమాట. నా తల ఎత్తువాడు నీవే అంటున్నాడు అనమాట. దావీదు తల ఎత్తేది ఎత్తుకునేదాన్ని చేసే దేవుడు, దావీదుని తల దించుకునేదాన్ని చేయుడు దేవుడు. ఎందుకంటే దావీదు దేవుడు ఉదయానుసారుడు మనుషుడు. నా తల పైకి ఎత్తువాడు నీవే అంటున్నాడు అనమాట. తల ఎత్తుకునేదాడు చేస్తాడు. దావీదు గారినే కాదు, మనల్ని కాడ తల ఎత్తుకునే వాళ్ళుగా చేస్తాడనమాట. తల దించుకునే వాళ్ళుగా చేయడు. మనం ఆయన్ని అనుసరించగా దావీదు లేక మనం ఆయన్ని ప్రార్థన చేస్తూ అనుసరిస్తూ ఆయన్ని ఆరాధనలో పాల్పొందుతూ ఆయన చిత్తం నెరవేర్చామనుకో, మనం ఆయన బిడ్డలంగా ఉంటాము. మనకేదైనా ఆపద వచ్చిందనుకో ఆయనే చూసుకుంటాడు అన్నమాట. దావీదుగా దేవుడు చెబుతున్నాడు, నిన్ను ముట్టువాడు నా కన్ను గుడ్డు ముట్టినట్టు అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసి దేవుడు నమ్మదగిన దేవుడు, దాన్ని నెరవేర్తకి శక్తిమంతుడు, నీతిమంతుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అన్యాయస్తు రాజు మీకు న్యాయం చేయగలేంది నేను మీకు న్యాయం చేయనా అంటున్నాడు దేవుడు. న్యాయం చేసే దేవుడు, మన పక్షాన్ని రాజ్యం వేసే దేవుడు. కానీ మనం దేవుడికి అనుకూలంగా ఉండక, దేవుడికి దగ్గరగా ఉండక ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. దేవుడికి దగ్గరగా ఉండాలి. మనం దేవుడి దగ్గరగా ఉండాలంటే ఏంటి? ఆయన వాక్యం ధ్యానించాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయనతో పరిశుద్ధితో సహవాసం చేయాలి. మన సహవాసం పరిశుద్ధితో కానీ లోకంలో బిడ్డలతో ఉండకూడదు. లోకంలో ఉన్నాం కానీ లోకంలో కలవకూడదు మనం. ఇప్పుడు తామర పుష్పం ఉంది, తామర పువ్వు ఉంది, తామర చెట్టు ఉంది కదా, అది మురికి నీటిలో ఉంటుంది. అయినా మురికి అంటుద్దా? అంటనవ్వదు. దాని మీద వేసినా కానీ నీళ్ళు వేసినా కానీ అవి వచ్చేది తొలి పత్తి కిందకి వచ్చేది, అవి ఉండవు దాని మీద. అంత పవిత్రంగా ఉంటుంది తామరాకు, తామర పుష్పం. అట్లా మనం పవిత్రంగా ఉండాలి. ఈ లోకంలోనే ఉన్నాం, లోకంలో పాపం, అంత పాపం వ్యర్థం. ఈ వ్యర్థంలో జీవితంగా మనం పవిత్రంగా జీవించాలి. అదే మన భక్తి జీవితం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా జీవిస్తేనే మనల్ని దేవుడు ఇష్టపడతాడు మాట. ఇష్టపడి మన పక్షాన్ని కార్యం చేస్తాడు. అంతేగాని మనం ఆ లోకములతో కలిసిపోతే ఆ లోకములకే మనకి తేడా ఉండదు. లోకములు ఏది మడితే అది మాడతారు, ఏది మడితే అది చేస్తారు. వాళ్ళకి భయం ఉండదు.
మనకు భయం ఉంటుంది. ఏంటంటే మన దేవుడు మనల్ని కొడతాడని భయం. వాళ్ళకి ఏ భయం ఉండదు. వాళ్ళు ఏ మాట మాడితే ఆ మాట మాడతారు, ఏ పని మాడితే ఆ పని చేస్తారు. వాళ్ళ భయం లేని జీవితం అది. భయము భక్తులు కలిగి మనం ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలన్నమాట. భయము భక్తి లేని వాళ్ళంట ఏదో శాస్త్రం చెబుతారు చూడు, భయభక్తులు లేని కోడంట నడు రోడ్డు మీద గుడ్డు పెట్టిందంట. అట్లాగే భయభక్తులు ఉండాలి. భయభక్తి లేకుండా ఉంటే మన జీవితం వ్యర్థమే. మన జీవితం ఒక సార్థం కావాలంటే మనం దేవుని ఎందుకు భయభక్తులుగా ఉండాలి. అది మన జీవితానికి ఇలువిస్తుంది, ఇలువ తీసుకొస్తుందన్నమాట. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఎప్పుడు ఉంటామో అప్పుడే మన జీవితానికి కాడ ఇలువ ఉంటుంది. నిన్ను హీనంగా అంతకెత్త చూసిన వాళ్ళు కాడ నిన్ను మర్యాదగా మాట్లాడతాడు, నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతాడనమాట. నిన్ను గొప్పవాడిగా చూస్తాడనమాట. ఎందుకని నీలో యేసు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు కాబట్టి నిన్ను గౌరవిస్తాడనమాట. ఆ గౌరవం నీ వల్ల రాలా. మనం అనుకుంటాం ఏంటి నన్ను ఎంతగా మర్యాదగా పిలుస్తున్నారో, నా లెవెల్ పెరిగింది అది ఇది అనుకుంటాం మనం. తప్పు. అది భ్రమ. అది క్రీస్తు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఇలువ. మనం ఇలువ లేని వాళ్ళం, లోకంలో ఇలువ లేకుండా జీవిస్తున్నాం. పెంట కుప్ప మీద సైతం మనం లేవనెత్తి మనల్ని ప్రేమించి మన చెంతకు వచ్చాడనమాట. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు పేపులాగా మన మధ్యకి వచ్చాడనమాట. మనల్ని ఎంతగానో ప్రేమించి వచ్చి మనల్ని అంతా ఉండి కాపాడుతున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసామనుకో, ఆయన మన వద్ద వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యం చేసామనుకో, ఆయన వెళ్ళిపోతే ఇక తర్వాత మన జీవితం ఇక అదో పాతాలని దిగిపోద్ది. మన జీవితం ఏముండదు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన దొరకడు అంట. బైబిల్లో ఒక ఆమె సోమతి అన్న ఒక ఆవిడ యేసయ్య వచ్చినప్పుడు అంట తలుపు తీయమంటే తీయలేదంట. నేను పడుకుని ఉన్నాను, అంగబాగా ఆనందంట. కాళ్ళు లేదంటే యేసయ్య పిలిచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత లెగిసి వచ్చి చూస్తే ఎక్కడున్నట్టు లేడు. లేకపోతే ఇక ఆవిడ ఏం చేసింది, సంత బజార్లో అంట పడిందంట. ఏంటి, క్రీస్తు ఎక్కడన్నా దొరుకుతాడేమని. ఎక్కడ దొరుకుతాడో ఆయన వచ్చినప్పుడేమో నువ్వు అశ్రద్ధగా ఉన్నావు, శ్రద్ధ చూపిస్తరా, అశ్రద్ధగా ఉన్నావు. ఆయన వెళ్ళిపోయినాక నువ్వు వెళ్తే నీకు ఎక్కడ దొరుకుతాడు ఇంకా అయినా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడే మనం వాళ్ళని వినియోగించుకోవాలి. మన పని చేస్తాకి వాళ్ళని వినియోగించుకోవాలి. పాకంలో అయినా కానీ వాళ్ళు ఏమో వచ్చినప్పుడు మనమేమో కొండెక్కి మనమేమో ఏదో అంటారు చూడు, లోకంలో ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలంట. ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలంట. లేకపోతే ఇక వాళ్ళు మన మీద ఎర్తకాయలు వెళ్ళిపోయారనుకో, ఇక మళ్ళీ మన కనపడరేక మనం ఎతికినా కానీ కనపడరు. దేవుని స్తోత్రం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనకే మనం దేవుణ్ణి వెతికినప్పుడు దొరకడం. ఆయన వచ్చినప్పుడు ఆయన వస్తాడో మనం అసలు యోగ్యులం కాదు. లోకంలో చీకటిలో జీవిస్తున్న మనం పాపులు అయినప్పటికీ మనల్ని ఎంతగానో ప్రేమించి క్రీస్తు మన దగ్గరికి వచ్చాడనమాట. మన దగ్గరికి వచ్చి మనం రక్షించాడు. ఏ ఒక్క విశ్వాస అయినా చూడు, సాక్ష్య జీవితం లేనిదే ఏ విశ్వాసం లేదు. దేవుడు నేను విగ్రహారాధనలో పుట్టినవాడిని. నాకు అసలు ఆ దేవుడు అంటే తెలీదు. తెలపోయేటప్పటికి దేవుడు చెయ్యి పడిపోయింది. చెయ్యి పడిపోతే
ఎక్కడికి వెళ్ళిన డాక్టర్లు కాడ వాళ్ళు కాదు అన్నారు. వాళ్ళు వాడారు కానీ వాళ్ళు కాదు నీకు చేయరాదు అన్నారు. అనేటప్పటికి ఒక దైవజనుడు ఇటు వస్తా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాడనమాట. వచ్చి దేవుని నమ్ముకు అయ్యా నువ్వు చేయొచ్చేద్దా అని చెప్పాడు. చెబితేను నమ్ముకున్నా. దేవుడి చర్చికి వెళ్తా మొదలెట్టే 3 నెలలు వెళ్ళేటప్పటికి చెయ్యి వచ్చేసింది. దేవుడు చేయించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎవరి జీవితంలో అయినా సాక్షి జీవితం లేకుండా ఎవరు లేరు. తనకి తాను మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని మహిమ చూడాలని, దేవుడి ఆశీర్వాదం పొందాలని ఇట్లాంటి వాళ్ళే కానీ ఎవరో ఆ దేవుడి దగ్గరికి రాలా ఊరికేలే. అట్లాంటి వాళ్ళే ఎక్కువ. దేవుడి స్తోత్రం. అట్లాగే మన దేవుణ్ణి మన పాపంలో నుంచి మనల్ని లేవనెత్తి ఆ చీకటిలో ఉన్న వాళ్ళని బైబిల్ తెలియబడుతుంది. లేఖనం చీకటిలో కూర్చున్న వాళ్ళంట గొప్ప వెలుగు చూశారంట. గొప్ప వెలుగు చూశారని బైబిల్ లేఖనంలో తెలియబడుతుంది. అట్లాగే దేవుడు వెలుగై ఉన్న దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు మాట. నాడు ఇస్రాయేలు పెద్దల్ని శ్రమ పెడుతుంటే సభులు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారన్నమాట. సమయం వచ్చినప్పుడు దమస్కు కాడ వెళ్తున్నాడు. క్రైస్తుల్ని పాడు చేయాలని ఏంటి అధికారం పత్రం పొందుకుని వెళ్తుంటే అప్పుడు దేవుడు దర్శించాడనమాట. గుర్రాల మీద వెళ్తుంటే అప్పుడు దేవుడు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చేటప్పటికి గుర్రాల మీద కింద పడిపోయారు. దేవుడు వెలుగు, కోటి సూర్య కాంతుల కన్నా ఇంకా ఎక్కువ వెలుగు దేవుడు. మనం సూర్యుడినే చూడలేం. సూర్యుని చూస్తావా? సూర్యుని చూసి నువ్వు ఇట్లా సూర్యుడిని చూసి 10 నిమిషాలు మళ్ళీ ఇట్లా చూడు, నీకు ఏదైనా కనపడదేమో? కనపడదు. మన కళ్ళు బయలు గంపిపోతాయి, మసకొచ్చేద్ది. అట్లాగే కోటి సూర్యుల కన్నా ఎక్కువ కాంతి కలిగిన వాడు దేవుడు యేసయ్య. ఆయన్ని చూసి మనం మామూలుగా తట్టుకోలేము. వెలుగు దహించే అగ్ని ఆయన. అయితే ఆ సభల్ని దమస్కు మార్గంలో పడవేసాడనమాట. పడవేస్తే అప్పుడు దేవుడు దర్శించాలి, దేవుడు టైం రావాలి. దేవుడు మనం ప్రార్థన చేస్తే ఏమంటే కార్యం చేయడం చేస్తే ఒకసారి ఏమంటే నీకు కార్యం చేస్తాడు. అది ఆల్చిపోయింది అనుకుంటే మనం ఒకటే అనుకోవాలి, దీనికన్నా నేను అడిగిన దానికన్నా గొప్పది నాకు దేవుడు ఇస్తాడు అని మనం నమ్మాలి. నమ్మి మనం నిరీక్షిస్తూ ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. అట్లా నిరీక్షిస్తూ ఉండి మనం ప్రార్థన చేయాలి. మనం చిన్నది అడిగితే ఆయన పెద్దది ఇస్తాడు. మనం ఏదో చిన్నగా ఏదో అడుగుతాం. చిన్న వ్యాపారం చేసుకోవాలి ప్రభువా అని అడుగుతాం. ఆయన చిన్నది ఇవ్వడు, పెద్దది ఇస్తాడనమాట. మన మెడలో మన దేవుడికి తలంపులు ఆయన ఎక్కువ. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, మనం తండ్రిని అడుగుతున్నాం, ఏదో చిన్నది అడుగుతున్నాం. మన తండ్రి మన మీద ప్రేమ కలిగి చిన్నది ఇస్తాడా, పెద్దది ఇస్తాడు? మనం అడిగేది చిన్నదే. మన తండ్రి, పరమ తండ్రి యేసయ్య మన తండ్రి. ఆ తండ్రిని మనం సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి ఈ భూలోకంలో. ఆయన మన సృష్టికర్త అయిన ఆయన జీవాత్మతే మనం జీవించమాట. ఆయన్ని గణపరచాలి, ఆయన మహింపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని దేవుణ్ణి కష్టపెడతాం, దుఃఖపెడతాం అట్లా అనుకోడతాం. మనం దేవుడి మార్గాన్ని నడుస్తూ చెడు పనులు చేసామనుకో దేవుడు దుఃఖపడతాడనమాట, బాధపడతాడు. అట్లాంటి దేవుని బాధపెట్టే బిడ్డలుగా మనం వండుకూడదు. దేవుని స్తోత్రం. వండుకోకుండా దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండి దేవుని ఆజ్ఞలు గైకొని నడుచుకుందాం.
ఆయన ఈ వాక్యం శని వాక్యం దేవుని దీవించగాక ఆమె.